హలో ఫ్రెండ్స్, అందరికీ నా నమస్కారాలు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిషన్ హౌస్ వైఫ్. అందరికీ హోలీ శుభాకాంక్షలు. హోలీ సందర్భంగా ఈరోజు మా ఇంట్లో ఆవిరి ఇడ్లీ, చికెన్ రసా తయారు చేసుకున్నాం. ఇది మీ అందరితో పంచుకోవాలని ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇడ్లీ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక డేక్సీలో 1 కప్పు మినపప్పుని, అలాగే 2 కప్పుల రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను. రేషన్ బియ్యం తీసుకోవడం వల్ల ఇడ్లీ అయినా దోశ అయినా చాలా చక్కగా వస్తాయి. ముందుగా ఈ మిశ్రమాన్ని చక్కగా కలుపుకొని ఒక 2-3 సార్లు బాగా నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేసుకున్న పప్పు బియ్యంలో మునిగినంత వరకు నీటిని పోసుకొని మూత పెట్టి 4 నుంచి 5 గంటలు నాననివ్వాలి. ఇప్పుడు మిశ్రమాన్ని తీసి చూస్తే చక్కగా ఉబ్బిందో లేదో తెలుసుకోవడానికి బియ్యాన్ని పప్పుని తుంచేటప్పుడు ముక్కలుగా అయిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని దాంట్లో కొంచెంగా పప్పుని వేసుకుంటూ ఆ నానబెట్టిన నీటిని రుబ్బుకోవడానికి వాడుకుంటున్నాను. ఇప్పుడు రుబ్బుకున్నాక ఈ మూత తీసి చూస్తే బ్యాటర్ ఎలా ఉండాలి, బాగా మెత్తగా తయారైపోయింది. ఈ కన్సిస్టెన్సీలో పిండిని రుబ్బుకోవాలి. ఇప్పుడు ఒక తపెలలో వేసుకున్నాను. ఇలానే మిగిలిన పప్పుని చక్కగా రుబ్బుకోవాలి. నాకు 3 సార్లు రుబ్బడానికి పిండి అయ్యింది. ఇప్పుడు దీన్ని ఒక్కసారి పైనుంచి కింద వరకు చక్కగా కలుపుకొని మిశ్రమాన్ని దాని మీద మూత పెట్టి ఒక 12 గంటలు చక్కగా వదిలేయాలి. ఇప్పుడు దీని తర్వాత మూత తీసి చూస్తే ఎంత చక్కగా పొంగి ఉందో చూడండి. చక్కగా బొడుగులు వచ్చి ఎంత ముద్దగా తయారయ్యిందో రుబ్బు. ఇలా ఈ మిశ్రమానికి సరిపడా ఉప్పుని వేసుకొని చక్కగా కలుపుకోవాలి. నాకు చిన్న స్పూన్ కాబట్టి ఒక 4 స్పూన్లు పట్టింది. ఇలా ఉప్పుని వేసుకున్నాక చక్కగా రుబ్బుని కలిపేయాలి. ఉప్పు మొత్తం రుబ్బులో కరిగేంతలాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక దీన్ని ఇప్పుడు పక్కన పెట్టి ఒక తపేలాలో నీరు తీసుకొని, ఒక గ్లాసు నీరు తీసుకొని అందులో కొంచెం చింతపండు వేయాలి. వేసి దీనిపైన ఒక తెల్లని గుడ్డని తడిపి ఇలా కట్టుకోవాలి. నేను చింతపండును ఎందుకు వాడానంటే మేము వాడేది సత్తు
తపేలు కాబట్టి నీరు మరిగేటప్పుడు లోపల నల్లగా అవ్వకుండా ఉండడం కోసం చింతపండుని వాడతాం. ఇప్పుడు చుట్టూ కిందన కొంచెం కొంచెం గుడ్డు కూడా మిగిలిపోతుంది కదా, దాన్ని చక్కగా లోపల వరకు దూర్చుకొని బయట ఉండకుండా జాగ్రత్త పడాలి, లేదంటే గుడ్డ కాలిపోతుంది. ఇప్పుడు గ్యాస్ని ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లోనే నీరు మరిగేంత వరకు ఉండి దాని తర్వాత ఒక సన్నని గుడ్డని ఇలా తడిపి నేను వేసుకున్నాను. ఇది ఇడ్లీ తీయడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నీరు వేడైపోయింది కదా, చక్కగా బ్యాటర్ని నేను 3 సార్లు 3 గరిటెలు వేసుకున్నాను. దాన్ని కొంచెం అలా స్ప్రెడ్ చేసి ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 7 నుంచి 8 నిమిషాలు వదిలేయాలి. ఇప్పుడు తీసి చూసి ఒకసారి ఇడ్లీ అయ్యిందో లేదో చూసుకోవడం కోసం నేను ఒక చాకుని తీసుకొని దాన్ని గుచ్చి చూశాను. రుబ్బు అంటుకోలేదు కాబట్టి ఇప్పుడు ఇడ్లీ తయారైపోయింది. ఇప్పుడు ఇడ్లీ సులువుగా రావడం కోసం చుట్టూ కొంచెం కొంచెం నీరు వేసుకుంటూ దాన్ని లూజ్ చేశాను. ఇంకా సులువుగా రావడం కోసం విరగకుండా ఒక అట్లకర్రని తీసుకొని చుట్టూ కదిలించి ఇప్పుడు ఆ గుడ్డ సహాయంతో 2 చేతులతో తీసుకొని ప్లేట్లో వేసుకుంటే వేడి వేడి ఇడ్లీ, ఆవిరి ఇడ్లీ తయారైపోయింది. పొగలకెత్తే ఇడ్లీ తయారైపోయింది. ఇప్పుడు చూడండి ఎంత బాగా తుంచుతూ ఉంటే మధ్య మధ్యలో సాఫ్ట్గా కనిపిస్తుంది. చాలా మెత్తగా వచ్చింది. ఇలాంటి ఇడ్లీతో చికెన్ రసా చేసుకుంటే చాలా బాగుంటుంది. దానికోసం ఇప్పుడు మనం చికెన్ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఇక్కడ ఇచ్చిన స్పైసెస్ అన్నీ మనం చికెన్లో వేసుకోవాలి. ముందుగా మేము ఈరోజు 1.5 కేజీల చికెన్ని తీసుకున్నాం. దాంట్లో ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, ఇంకా కాందా లసూన్ పేస్ట్, ఇంకా చికెన్ మసాలా, వీటన్నిటిని వేసుకున్నాను. పైన ఇచ్చిన క్వాంటిటీస్తో తీసుకున్నాను. ఇప్పుడు దాంట్లో ఒక నిమ్మకాయ పిండుకున్నాను. పూర్తిగా పిండుకున్నాక దాన్ని చక్కగా కలుపుకోవాలి. ముక్కలకి బాగా పట్టే విధంగా చక్కగా కలపాలి. 1 నుంచి 2 నిమిషాల వరకు మనం అలాగా కలుపుతూనే ఉండాలి. గట్టిగా పిసుక్కుంటూ కలిపితే చికెన్ ముక్కలకి అన్ని స్పైసెస్ బాగా పడతాయి. ఇప్పుడు దీన్ని మనం 1 గంట సేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు రసా కోసం మనకు కావలసిన ఒక 2 టమాటాలు తీసుకున్నాను, కొంచెం ఎండు కొబ్బరి, 2 ఉల్లిపాయలు, కొంచెం మిరపకాయలు, ధనియాలు, మిరియాలు, లవంగం, దాల్చిన చెక్క, యాలకులు తీసుకున్నాను. ముందుగా కడాయి పెట్టి కొంచెం నూనె వేసుకొని అందులో ఫస్ట్ నేను ఇచ్చిన మసాలా దినుసులన్నీ వేసుకున్నాను. వేసుకున్నాక కొంచెం ఫ్రై అయ్యింది.
టపటపా అని పేలేంత వరకు ఉంచి దాంట్లో ఇప్పుడు మనం కొబ్బరికాయ వేసుకున్నాం. ఒక్క 2 నిమిషాల తర్వాత దాంట్లో ఇప్పుడు ఉల్లిపాయలు ఇంకా టమాటాలు 2 వేసుకొని ఒకసారి కలుపుకొని దాంట్లో నేను అవి తొందరగా మగ్గడం కోసం కొంచెం ఉప్పుని వేసుకున్నాను. ఉప్పుని వేసుకోవడం వల్ల తొందరగా మగ్గిపోతుంది. ఈ మసాలా కోసం ఉల్లిపాయలు టమాటాలు పూర్తిగా మగ్గనవసరం లేదు, కచ్చా పచ్చాగా మగ్గితే చాలు. ఇది మగ్గడానికి ఒక 2 నిమిషాలు పడుతుంది. ఇది మగ్గిన తర్వాత ఈ విధంగా అవ్వాలన్నమాట. చూపించిన విధంగా అయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని దాంట్లో వేసుకొని చక్కగా నీరు వేయకుండా వీటి యొక్క వాటితోనే పేస్ట్ తయారు చేసుకోవాలి. పేస్ట్ ఇలా థిక్గా రావాలి. అదే కడాయిలో కొంచెం నూనె వేసుకున్నాను. ఒక 4 నుంచి 5 స్పూన్ల వరకు నూనె వేసుకున్నాను. దాని తర్వాత దాల్చిన చెక్క ఇంకా బిర్యానీ ఆకుని నలిపి వేసుకున్నాను. అందులో ఒక 3 ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కోసి వేసుకొని 1 నిమిషము మగ్గనివ్వాలి. 1 నిమిషం మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక 3 మిరపకాయలను వేసుకున్నాను. మనం రసా కోసం మసాలాలో వేసుకున్నాము, కారం వేసుకున్నాము, రెండిట్లో వేసుకున్నాము కాబట్టి నేను ఒక 3 మిరపకాయలు మాత్రమే వాడాను. ఇది బాగా వేగాలి. వేగడానికి కనీసం ఒక 4 నుంచి 5 నిమిషాలు పడుతుంది. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని దాంట్లో వేసి ఒక్కసారి కలిపి మూత పెట్టేయాలి. ఒక్కసారి చక్కగా కలుపుకొని మూత పెట్టేయాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత ఆ చికెన్లో ఉన్న నీటి ద్వారానే అది అలా ఉడుకుతూ ఉంది. మనం నీరు అందులో వేయనవసరం లేదు. చికెన్లో నుంచి వచ్చిన నీటితోనే అది చక్కగా ఉడికిపోతుంది. దీని అంతటిని మనం స్లోలో పెట్టుకుంటూ ఉడికించుకోవాలి. దీనికోసం చాలా టైం పడుతుంది. మధ్య మధ్యలో మనం కలుపుకోకపోతే అడుగు అంటుకుంటుంది. అందుకే అప్పుడప్పుడు 5 నిమిషాలు 10 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. చూసారా, చికెన్లో ఉన్న నీటి ద్వారానే ఎంత చక్కగా చికెన్ ఉడికిందో. చక్కగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్న మసాలా పేస్ట్ని అందులో వేసుకోవాలి. అందులో వేసుకున్న తర్వాత కొంచెం కూడా నీరు వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఏంటంటే దానివల్ల మనం వేసుకున్న పేస్ట్లో ఉన్న స్పైసెస్ అన్నీ చక్కగా పడతాయి. ఎండు కొబ్బరి, మిరియాలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు,
ధనియాలు, గసగసాలు ఇవన్నీ వేసుకున్నాం కదా, అవన్నీ వాటికి పట్టడానికి మనము 5 నిమిషాలు అలా మూత పెట్టి వదిలేసాం. ఇప్పుడు తీసి చూసాక ఇప్పుడు ఒక గ్లాస్ నీటిని నేను వేసుకున్నాను. ఇంకా మనకి రసాలకు కావాలి కాబట్టి ఇంకొక అర గ్లాసుడు నీటిని వేసుకున్నాను. ఇలా ఒకసారి మనకి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకున్నాక కస్తూరి మేతిని నేను కొంచెం నలుపుకొని పైన చల్లుకున్నాను. ఇలా దీన్ని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు వదిలేస్తే ఇప్పుడు ఏంటంటే కస్తూరి మేతిలో ఉన్న ఫ్లేవర్ అన్నీ చక్కగా చికెన్కి పట్టి పైన నూనె తేలుతూ చక్కగా తయారవుతుంది. ఇప్పటి వరకు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు తయారైపోయింది కదా, ఇప్పుడు మనం తినడానికి సిద్ధం అయిపోదాం. ఇప్పుడు ఒక ప్లేట్లో వేడిగా ఇడ్లీ తీసుకుందాం. దాంట్లో చికెన్ తీసుకొని అలా పోసుకోవాలి. పోసుకున్నాక ఇంకొంచెం రసం తీసుకొని లెగ్ పీస్తో సహా తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను తుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా ఇడ్లీ ఉందో. దాంతోపాటు అలా చికెన్ ముక్క కూడా తింటే అద్భుతంగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఒక కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.